गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ఓకే, సో గోవర్ధన తండ్రి ఎవరు గుర్తున్నారా అండి? మనం ఇదివరకు కూడా గోవర్ధన పూజలు చెప్పుకున్నాం. ద్రోణాచలుడు. అచలము అంటే ఏదైతే కదలదో పర్వతం. ద్రోణాచల పర్వతానికి పుత్రుడు గోవర్ధనగిరి పర్వతం. ఓకే, అయితే ద్రోణాచలుడికి గోవర్ధన్ అంటే చాలా ప్రీతి. ఒకసారి పులస్త్య ముని వస్తాడు ద్రోణాచలుడి దగ్గరికి. సో అతనికి ఆతిథ్యంలో భాగం కింద మిమ్మల్ని నేను ఎలా సంతృప్తి పరచగలను అన్నప్పుడు పులస్త్య ముని కాశీ నుంచి వస్తాడు యాక్చువల్లీ. సో కాశీలో పర్వతం లేదు, ఈ గోవర్ధనగిరి నాకు ఇవ్వు, నేను తీసుకెళ్తాను అంటాడు. మరి అతిథి అడిగింది నిరాకరించడం కూడా అవ్వదు, పైగా మహర్షి. సో చింతిస్తున్నప్పుడు గోవర్ధనుడు అంటాడు. ఎందుకంటే గోవర్ధనుడు యాక్చువల్లీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక ప్రపంచాలన్నీ నిత్యము ఉన్నాయి. సో ఎక్కడైతే గోలోకం గోకులం ఉంది, మనం చెప్పుకున్నాం కదా, అయోధ్య ఉంది, గోకులం ఉంది, నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఓకే, సో అలాగా ద్వారక ఉంది, మథుర ఉంది. అలాగా గోలోకంలో గోవర్ధన ఎప్పుడూ ఉంటుంది. సో రాధాకృష్ణ అవతారం ముందు గోవర్ధన కూడా భూమి మీదకి అవతరిస్తుంది అన్నమాట. అప్పుడే ద్రోణాచలుడి పుత్రుడి కింద వస్తుంది. సో అదేంటి అంటే కృష్ణలీలలో సేవ కింద వచ్చింది. ఇప్పుడు పులస్త్యముని అటు తీసుకెళ్ళిపోతే ఎలాగా అని గోవర్ధనుడికి ఆలోచిస్తుండగా ఒక ఐడియా వస్తుంది. సరే అని తండ్రికి చెప్పాను, నువ్వేం చింతించొద్దు. సో పులస్త్యమునికి గోవర్ధనుడు చెప్తాను, నేను మీతో రావడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ నన్ను ఎక్కడ దించేస్తే నేను అక్కడ అతుక్కుపోతాను, మళ్ళీ నన్ను లేపడం కానీ నీ శక్యం కాదు, ముందే చెప్తున్నాను. సో అలాగే అనుకుంటాడు. పులస్త్యముని గోవర్ధన్ని అరచేతులు పట్టుకుని, మహర్షులు ఎంత గొప్పవాళ్ళు చూడండి, అరచేతులు పట్టుకొని ఆకాశ మార్గాన్ని వస్తున్నప్పుడు సరిగ్గా బృందావనం రాగానే విపరీతమైన బరువు పెరిగిపోతాడు గోవర్ధనుడు. సో దాంతో అతను పాపం కింద పెడతాడు. కింద పెట్టి కొంచెం తీసుకుని మర్చిపోతాడు ఆ బరువులో, ఆ నొప్పికి. పెట్టేసి మళ్ళీ తీద్దాం అంటే మాత్రం రాడనమాట. ఎంత ప్రయత్నించినా రాడు. మహర్షి యొక్క తపశక్తి అంతా పెట్టినా కూడా రాడనమాట. సో పులస్తుడికి గోవర్ధనుడు చెప్తాను, నేను ముందే చెప్పాను మీకు. ఓకే, సో గోవర్ధనుడు అలాగా బృందావనంలోకి వచ్చాడు. పులస్తుడికి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి, నీకు ఇంత బలమని నీకు అహంకారం కదా, సో ప్రతిరోజు నువ్వు క్షీణిస్తూ ఉంటావు అని శాపం పెడతాడు. సో అక్కడి నుంచే గోవర్ధన పర్వతం ప్రతిరోజు ఆవగించంత తగ్గిపోతుంది. ఇవాళకి కూడా, ఇవాళ మనం చూస్తున్నది ఎన్నో యుగాల తర్వాత ఉంది, అంటే ఎంత పెద్దగా ఉండేది అన్నమాట పర్వతం. సో తర్వాత గోవర్ధన లీల మీ అందరికీ తెలిసిందే. కృష్ణుడు ఎప్పుడూ కూడా తన భక్తుల యొక్క సంరక్షణ నేను చూస్తాను,
యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా, అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ ఏంటండి యోగక్షేమం వహామ్యహం అంటే? ఎవరైనా చెప్పగలరా? వాళ్ళ మంచి చెడు అన్ని, అంటే వాళ్ళకి ఏది కావాలి ఎప్పుడూను వాళ్ళని రక్షిస్తూ అనన్య చింతయంతో మాం ఏ జనార్ పరిపాషతే తేషం. అదే కదా మాతాజీ, ఆ పద్యమే కదా. ఉండేదాన్ని కాపాడుతాను. అనన్య యోగము అంటే పొందినది అని అర్థము. ఉండేదాన్ని కాపాడుతాను అట్లా కాపాడుకోవడము. నాకు వాళ్ళ జీవితంలో ఉద్ధరిస్తాము అట్లా. దాని అర్థం ఉద్భవిస్తాను రాను. ఉందా దగ్గరైనా భగవద్గీత? యథాతథ ఉంటే ఒకసారి ట్రాన్స్లేషన్ చదవండి. 4th కదా మాతాజీ, 4th చాప్టర్ కదా ఇది. అనన్య చింతయంతో రాజవిద్య రాజవిషయం 9.22 9:22. విజయ గారు చదవండి ట్రాన్స్లేషన్. ఇంపార్టెంట్ శ్లోకాస్ మనకి ట్రాన్స్లేషన్ రావాలి. భాషను చదవమంటారు మాతాజీ? భాషను కాదు, కృష్ణ భక్తి భావం లేకుండా అది పైనండి. కానీ నా దివ్య రూపంనే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్పించే వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను. అది చాలా ఇంపార్టెంట్. యోగక్షేమం అంటే అది, లేనివి సమకూరుస్తాను, ఉన్నవి కాపాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఉన్నది కాపాడుతాను అంటే ముఖ్యంగా వాళ్ళ భక్తిని నేను కాపాడుతాను. భక్తికి ఏదైతే ప్రతికూలం ఉందో అవన్నీ కూడా, భక్తికి ప్రతికూలం ఏంటండి? అనర్థాలు, కామక్రోధ లోభమోహం అన్నాసు. కొన్నిసార్లు భక్తులకి అది ఒకవేళ త్రిగుణాల్లో పడి ఈ అనర్థాలకి లోనైతే భగవంతుడు స్వయంగా వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటాడు, వాళ్ళ భక్తిని కాపాడుతూ ఉంటాడు, లేకపోతే భక్తికి ప్రమాదం వస్తుంది. అలా ఒక ఇన్సిడెంట్ లో ఇంద్రుడికి చాలా గర్వం ఉండేది. తన వల్లే మొత్తం పాడి పంట భూలోక వాసులందరూ తన వల్లే ఉంటున్నారు అన్న గర్వం వచ్చింది. సో ఎప్పుడైతే కృష్ణుడికి మరి భక్తుడే ఇంద్రుడు, దేవతలందరూ కూడా భక్తులే. సో ఎప్పుడైతే ఆ గర్వం వచ్చిందో ఆ గర్వాన్ని అణచడం కోసం కృష్ణుడు ఏం చేశాడు, గోకులంలో ఉన్నప్పుడు ఏ రోజైతే ఇంద్ర పూజ చేయాలో ఆ రోజు కృష్ణుడు వెళ్ళి తండ్రికి అందరికీ చెప్తున్నాడు, ఇంద్రుడు తన డ్యూటీ తను చేస్తున్నాడు, స్పెసిఫిక్ గా మనం చేస్తేనే ఇస్తాడు అని కాదు, మనల్ని పోషిస్తోంది గోవర్ధనగిరి, కాబట్టి గోవర్ధనగిరిని పూజించాలి అని చెప్పి. కృష్ణుడు చిన్నపిల్లవాడు, అందరు పెద్దవాళ్ళే, కానీ అందరికీ కృష్ణుడు అంటే విపరీతమైన ప్రీతి. అక్కడ గౌరవం అంటారా, అది ప్రీతితో కూడిన గౌరవం. కృష్ణుడి మాట వినాలి అని ఎందుకంటారంటే ప్రీతి కొద్ది, విపరీతమైన ప్రీతి, ప్రేమ. సో అందరూ సరే కృష్ణుడు చెప్పాడు కదా అని గోవర్ధన పూజకి కృష్ణుడు చెప్పిన విధంగా అందరూ కూడా అరేంజ్ చేశారు. అప్పుడు ఏమైంది అందరికీ తెలిసే కదా, ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇంద్రుడు ఎప్పుడైతే అహంకారం వచ్చేసిందో వెంటనే కృష్ణుడు భగవంతుడు అని మర్చిపోయాడు. ఓకే, యాక్చువల్లీ వామనావతారం చూస్తే ఓకే, బలిచక్రవర్తి దగ్గర నుంచి, బలిచక్రవర్తి అప్పుడు తీసుకెళ్ళిపోయి ఉంటాడు తర్వాత అనుకుంటా, వామనావతారం కదా తర్వాత. బలిచక్రవర్తి ఎవరు, నరకాసురుడు అదితి యొక్క కుండలాల అపహరించి ఉంటాడు ఇంద్రుడి తల్లి. సో నరకాసురుడి వధ అయిన తర్వాత కృష్ణుడు తీసుకెళ్లి ఇంద్రుడికి ఇస్తాడు. సో అక్కడ కూడా మనం చూస్తాం గోవర్ధన్ లీలలో ఆల్రెడీ ఇంద్రుడికి అర్థమైంది కృష్ణుడు దేవాది దేవుడు, వచ్చి క్షమాపణ చెప్పడం అయింది. తర్వాత మళ్ళీ పవర్ అన్నమాట. పవర్ ఎలా ఉంటుంది అంటే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి మనకి. సో మళ్ళీ కూడా కృష్ణుడితో దెబ్బలాట పెట్టుకుంటాడు పారిజాత వృక్షం అప్పుడు. ఓకే, కృష్ణుడు ఇవ్వంగానే ఆహా ఇచ్చావు కదా అని, లేదా రక్షించినప్పుడేమో శరణు అంటున్నాడు ఇంద్రుడు,
ఎందుకు అంటే ఆ అందుకని ఇంద్ర పొజిషన్ ఇంకా ఇంకా ఛాలెంజింగ్. మనం అనుకుంటూ ఉంటాం మనకి భోగం వచ్చే కొద్దీ ఓకే అహంకారం ఇంకా ఇంకా ఎక్కువయ్యే ఛాన్సే ఉంది, కానీ ఏమాత్రం అణుకువగా ఉండే ఛాన్సెస్ అయితే తక్కువ. అవునా కదా? ఇప్పుడు ఎవరినైనా చూసారా మీరు, చాలా పవర్ లో ఉన్నవాడు అణుకువగా మాట్లాడుతున్నాడు అంటే చాలా గొప్ప విశేషం. అవునా కదా? జనరల్లీ ఈ మనకి ఐశ్వర్యం అనండి, సౌందర్యం అనండి, ఈ గుణాలు ఏవైనా సరే ఎప్పుడైతే భగవంతుడు ఇస్తున్నాడో వెంటనే ఈ అహంకారం అనేది వస్తుంది, మదమాత్సర్యం, మదం వస్తుంది, ఒక గర్వం వస్తుంది. సో అలాగా ఇంద్రుడికి అధికారం ఉందండి, కృష్ణుడు భగవంతుడు అని మర్చిపోయాడు. అసలు కృష్ణుడు ఇంద్రుడికి తెలుసా కృష్ణుడు భగవంతుడు అని ముందు? తెలుసు కదా తెలీదు. మాతాజీ. తెలియదు కదా. తెలుసు. దేవతలందరూ కలిసి ముందు వెళ్ళి అంటే భూమితో రజోగుణము. పాటు భూదేవితో పాటు వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించారా? ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ఒక మాట వినిపించింది, ఏమని? నేను యదుకులంలో జన్మిస్తాను, మీరందరూ కూడా వెళ్ళి నా లీలల్లో సేవ కింద మీరందరూ కూడా అవతరించండి. సో అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ అధికారం వచ్చిందో, భోగం ఎక్కువైపోయిందో, భోగలాలస వచ్చేటప్పటికి సుగ్రీవుడు కూడా మాట తప్పుతాడు. భోగలాలస వచ్చేటప్పటికి అంటే మర్చిపోతాడు రాముడికి ఇచ్చిన మాట. ఓకే, సో ఆ భోగం ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే భగవంతుణ్ణి మర్చిపోతూ ఉంటాం, పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో అలాగా ఇంద్రుడికి పూర్తిగా మోహంలో పడిపోయాడు, కృష్ణుడు భగవంతుడు అని మర్చిపోయాడు. సో ఎలా అయినా సరే ఈ గోకుల వాసులు ఒక చిన్న పిల్లవాడి మాట విని నా పూజ మానేస్తారా అని ఏకంగా సంవర్తక మబ్బులు, అవి యాక్చువల్లీ ప్రణయం అప్పుడు వస్తూ ఉంటాయి, పిలిచి ఏంటి గో బృందానం మీద వర్షానికి పంపించాడు. సో ఎన్ని రోజులు కురిసింది వాన? 7 రోజులు ఎడతెగకుండా పడింది. సో ఆ వర్షానికి, ఉరుములకి, మెరుపులకి అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ ఇంద్రుడికి కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఎలాగా? సో కృష్ణుడు ఏంటి యోగక్షేమం వహామ్యహం. మళ్ళీ అక్కడ యాక్చువల్లీ అక్కడ ఇంద్రుడు కూడా భక్తుడే, ఇంద్రుడిలో ఉన్న ఆ మదన్ తీయడం కోసం ఈ లీల ఒకటి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా శుద్ధ భక్తులు, వీళ్ళ భక్తులకి కష్టం వస్తే కృష్ణుడు అసలుకి సరే వెంటనే ఆ చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఛత్రం కింద, సో ఛత్రం కింద పెట్టి మొత్తం గోలోకం గోవర్ధన కింద చేరింది. ఓకే, దీని వెనక ఇంకో మనోభావన ఏంటి మనకి ఆచార్యులు చెప్తారు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు. గోకులంలో ఏంటి అంటే కృష్ణుడు ప్రతిరోజు కృష్ణుడు ఏం చేసేవాడు? పొద్దున్న లేచి గోవుల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళేవాడు, సాయంత్రం వచ్చేవాడు. ఈ గోపికలు ఏం చేసేవాళ్ళు? కృష్ణుడు వెళ్తున్నప్పుడు అలా చూసేవాడు, మళ్ళీ ఎప్పుడు వస్తారా అని సాయంత్రం వరకు వెయిట్ చేసి సాయంత్రం వస్తున్నప్పుడు చూసేవాళ్ళు. గోపకులు గోపకులకు కూడా అంటే దుఃఖమే సాయంత్రం అయిపోతే. సాయంత్రం వరకు వాళ్ళు కృష్ణుడితో ఆడుకుంటూ ఉంటారు, సాయంత్రం మరి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే కృష్ణుడి మీద ఎంత ప్రేమ అంటే నిత్యం కృష్ణుడిని చూడాలి అని. వీళ్ళకి పొద్దున చూసేవాళ్ళు గోపకులు, సాయంత్రం పూట చూసేవాళ్ళు గోపికలు. ఓకే, ఇంకా రాత్రిలో అసలు పాపం వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఎలా మరి నిత్యం ప్రతి ఒక్కళ్ళకి నిత్యం కృష్ణుణ్ణి చూడాలి, ఆ కృష్ణుణ్ణి అంటే నిరంతరం సతతం, అందుకనే కృష్ణుడు సతతం అన్నాడు. వాళ్ళందరూ నిత్యం కృష్ణ భావనలో ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా వరం కింద 7 రోజులు ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇంద్రుడు అనుకుంటున్నాడు నేను వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ వాళ్ళందరికీ వచ్చిన గొప్ప వరం ఏంటి? 7 రోజులు కూడా వాళ్ళు కృష్ణ సాంగత్యంలో అందరూ కూడా కృష్ణుడిని చూస్తున్నారు, కృష్ణుడి సౌందర్యాన్ని తాగుతున్నారు, తిన్నారు. ఎవ్వరికి ఆకలి దప్పిక ఏమీ లేవు 7 రోజులు. అసలు టైం ఎలా గడిచిందోనే వాళ్ళకి తెలియట్లేదు. సో సైమల్టేనియస్లీ ఒకేసారి, అందుకే కృష్ణుడిని అద్భుత కర్మణ అన్నారు. ఒకేసారి అందరి మనసుల్ని తృప్తిపరచగలడు కృష్ణుడు. ఓకే, సో అలా గోవర్ధన లీల జరిగిన తర్వాత కృష్ణుడికి ఇంద్రుడికి అర్థమవుతుంది, వచ్చినది దేవాది దేవుడు ఇంత మూర్ఖంగా తను చేశాడు అని అర్థమవుతుంది. అర్థమయ్యి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎలాగా ఇప్పుడు నేను ఎలా వెళ్ళి నా మొహం చూపించను స్వామికి?
సో బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, సురభిని నీకు తోడు కింద తీసుకువెళ్ళు, ఎందుకంటే కృష్ణుడికి గోవులు అంటే చాలా ప్రీతి. సో సురభిని పెట్టుకుని సురభి వెనకలు వెళ్ళాడు ఇంద్రుడు. ఓకే, మన ఇవాళ కూడా బృందావన్ వెళ్తే మనకి ఇంద్రకుండ, సురభి కుండ ఇవన్నీ కూడా ఆ కుండాలు చూడొచ్చు అక్కడైతే. సో అక్కడే ఇంద్రుడు సురభి ఇచ్చిన పాలతో భగవంతుడికి అభిషేకం చేశాడు. ఓకే, సో సురభి రికమెండేషన్ మీద కృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించాడు అనమాట. ఓకే, సో ఆ అభిషేకం చేస్తున్నప్పుడు ఇంద్రుడే కృష్ణుడికి గోవిందుడు అని పేరు ఇచ్చాడు. ఓకే, గోవిందకుండ అని కూడా ఉంటుంది అక్కడ. సో ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే గోవర్ధన పూజ తర్వాత గోవర్ధన పూజ చాలా అంటే కృష్ణుడు ఎలా చేశాడు అంటే మొత్తం ఇంకా గోవర్ధన పూజ జరిగింది అంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో అందరికీ కూడా ప్రసాదం చేరాలి. సో గోవర్ధన కొండ కదా, మరి ప్రీతంగా చాలా పెద్దగా ఉంటుంది. అంటే దానికి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి. ఓకే, సో అందరూ రకరకాలు చేసుకురండి అని గోవర్ధన పూజ మనం చేసాం కదా. సో అన్నీ చేసినప్పుడు ఏమైంది అంటే కృష్ణుడే గోవర్ధనుడి కింద ఎంటర్ అవుతాడు. యాక్చువల్లీ గోవర్ధనుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే గోవర్ధనుడు భగవంతుడు ప్లస్ భక్తుడు. ద్రోణాచల పుత్రుడు కింద భక్తుడు, కృష్ణ భక్తుడు గోవర్ధనుడు. అలాగే కృష్ణుడే గోవర్ధనుడు అయ్యి ఆ రోజు నైవేద్యాలన్నీ కూడా తీసుకుంటున్నాడు. అనయోర్ అని అక్కడ ఉన్న గ్రామం పేరు అనయోర్ విలేజ్, అనయోర్ గ్రామం అంటారు. అనయోర్ అంటూ ఉంటాడు గోవర్ధనుడు. అంటే ఇంకా తీసుకురండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు అందరూ నైవేద్యాలు తెస్తూనే ఉన్నారు. సో అన్ని గోవర్ధనుడు తినేస్తున్నాడు. అంటే కృష్ణుడే గోవర్ధనుడు కింద తినేస్తున్నాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా అందరి ఇళ్లలో అన్ని సరుకులు అయిపోయాయి, అన్ని చేసేసారు నైవేద్యాలు. ఇంకేం చేయాలి అనగా ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చిస్తారు. కృష్ణుడు ఇచ్చేసి అందరికి కూడా పంచిపెట్టండి. ఈ గోవర్ధనుడికి రాధారాణి ఒక బిరుదు ఇస్తుంది. ఎవరికైనా గుర్తుందా? ఈ మధ్య మనం చేసే ఆ శ్లోకాలు శ్రీమద్ భాగవతంలో గోపికలు ప్రత్యేకించి రాధ గోవర్ధనుడికి ఒక బిరుదు ఇచ్చిందాడు. గుర్తుందా ఎవరికైనా? ఈ మధ్య మీకు శ్లోకాలు షేర్ చేశాను ఒకసారి. వైష్ణవ గీతాల్లో గోవర్ధన స్తుతి అని హరిదాసవర్య, హరిదాసులలో అగ్రగణ్యుడు, భక్తులలో అగ్రగణ్యుడు అంటున్నాడు. సో 10:21:18 భాగవతం దశమస్కంద 21 చాప్టర్లో మనం చదివా. ఫస్ట్ గోవర్ధన ఈ శ్లోకం చేసేసి అక్కడికి వద్దామండి. అందరూ కూడా చెప్పచ్చు. నమస్తే గిరిరాజాయ, నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే, అశేష క్లేశ నాశాయ, పరమానందదాయిని, సమస్త గిరులకు రాజైన వానికి, గోవర్ధనుడను నామము కలిగిన వానికి, కృష్ణ సేవకుడు స్వయంగా శ్రీకృష్ణుడును అయిన వానికి, సేవకుడు ప్లస్ శ్రీకృష్ణుడు అశేషమైన క్లేశములను నివారించి పరమానందమును కలుగజేయవానికి నా ప్రణామములు. అశేష క్లేశనాశాయ, స్పెషల్లీ భక్తిలో అనేక ఆటంకాలు జరుగుతుంది. రోజు రోజుకి ఛాలెంజింగ్ అయిపోతుంది. ఓకే, 16 రౌండ్లు చేయాలి అంటే చాలా పెద్ద విషయం అయిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే అనేక క్లేశాలు, వీటన్నిటినీ కూడా గోవర్ధనుడు హరిస్తాడు. మీకు యాక్చువల్లీ వైష్ణవ గీతాల్లో ఫస్ట్ లో ఈ ప్రణామ మంత్రాలన్నీ మీరు కుదిరితే అందరినీ కూడా ప్రతిరోజు శరణు వేడొచ్చండి, మన భక్తికి ఆటంకం కలిగించకుండా. నెక్స్ట్ ఇది గోపికలు చెప్తున్న శ్లోకం. హంతాయ మద్రిరబల హరిదాసవర్యో, యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద,
రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గో గణయోస్తయోర్యత్ పానీయసూయవస కందర కందమూలై సఖులారా, భక్తులలో ఈ గోవర్ధన పర్వతం అత్యంత శ్రేష్టమైనది. కృష్ణ బలరాములకు, వారి గోవత్సములకు, గోవులకు, గోపబాల మిత్రులకు ఈ పర్వతము జలము, ఉత్తమ తృణములు, గుహలు, ఫలములు, పుష్పములు, కందమూలలు మున్నగు సమస్త అవసరములను తీర్చుచున్నది. ఈ ప్రకారము అది ఆ దేవాది దేవుని పూజించుచున్నది. బలదేవ అచ్యుతుల పాద పద్మ స్పర్శ చేత గోవర్ధన పర్వతము అత్యంత ఆనందమయముగా గోచరించుచున్నది. నిత్యం ప్రతిరోజు కూడా బలరామకృష్ణుల యొక్క పాద పద్మ స్పర్శ గోవర్ధనానికి తగులుతున్న ఎంత భాగ్యం కదా అని గోపికలు గోవర్ధన పర్వతాన్ని కీర్తిస్తున్నారు. ఓకే, అలాగే ఇంకొక శ్లోకం ఉంది. గోవర్ధనో జయతి శైల కులాధిరాజో యో గోపికాభిరుదితో హరిదాసవర్యః కృష్ణేన సక్రమఖ భంగ కృతార్చితో యః సామస్య కర పద్మతలేప్యవస్థిత్ శైలకులమునకు అధిరాజు, గోపికల చేత హరిదాసవర్యుడని కీర్తించబడిన వాడు, శ్రీకృష్ణుని కర కమలమున 7 దినములు నిలిచినవాడు, ఇంద్రియజ్ఞము భగ్నము కాగా శ్రీకృష్ణునిచే ఆరాధ్యునిగా కామించబడిన వాడైన గోవర్ధనునికి జయము జయము. సో హరిదాసవర్య అని పైన గోపికలు చెప్పిన శ్లోకం, కిందది గోపికల చేత హరిదాసవర్యుడు అని కీర్తించబడ్డ గోవర్ధనునికి నమస్కారం. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సప్తాహమేవాచ్యుత హస్త పంకజే బృంగాయమానం ఫలమూల కందరైః సంసేవ్యమానం హరిమాత్మ విందకైర్ ధనాద్రిం శిరసా నమామి. కరకమలమున 7 దినములు నిలిచి ఉన్నవాడు, భృంగ సమూహము చేత ఫలమూలముల చేత ఆ దేవాది దేవుని సేవించిన వాడు అయిన శ్రీ గోవర్ధనునికి నా సాష్టాంగ ప్రణామములు. సో ఇలాగా గోవర్ధన చాలా విశేషమైన రోజు ఇవాళ గోవర్ధన పూజ. ఓకే, మీకు దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చండి. సాయంత్రం అన్నకూటని చేస్తారు, రకరకాల పిండి వంటలతో గోవర్ధన పర్వతం చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవాళ మనం అనుకున్న టాపిక్ శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడా కాదా, కృష్ణుడి యొక్క భక్తుడా. చాలా మంది చైతన్య మహాప్రభుకి ప్రభుపాద వారికి కన్ఫ్యూజ్ అవుతుంటారండి. సో ప్రస్తుతం మనకి ఆ కన్ఫ్యూజన్ లేదు కదా. ప్రభుపాద వారు ఇప్పుడు మనకి 50 సంవత్సరాల క్రితం ఉన్నవారు. ప్రభుపాద వారు 60 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం. చైతన్య మహాప్రభు 550 సంవత్సరాల క్రితం. ఓకే, సో చైతన్య మహాప్రభు కృష్ణుడు అనడానికి మనకి రెఫరెన్సెస్ ఏంటి అనేది చూస్తున్నాం. మొన్న టాపిక్ వచ్చారా? గీతారాణి మాతాజీ వచ్చారా? రాలేదు. గీతారాణి రాలా, మొన్న మేము రాలా. రికార్డింగ్ అయినది అనిత. అయింది. ఓకే, సో ఆవిడే అడిగారు ఫ్రైడే వద్దు వెన్స్డే పెట్టుకుందామని. ఓకే, నో ప్రాబ్లం, రికార్డింగ్ షేర్ చేద్దాం. నిన్న సాయంత్రం రాధాకొండ శ్యామకొండ గురించి ఒక అరగంట టీటీడీలో ఎస్పీబీ ఛానల్లో వచ్చింది అంత.
ఓ, ఆ ఓకే. కోనేరు చుట్టూ బిల్డింగ్లు దాని విశేషము అన్ని చాలా దూరం చెప్పుకొచ్చారు. ఇది నిజం. యాక్చువల్లీ ప్రతిరోజు వైష్ణవ సంప్రదాయంలో ఏం చేస్తారు అంటే, మనం ప్రతిరోజు దేవుడికి అర్చన చేస్తాం కదా, పూజ చేస్తాం కదా, నైవేద్యం పెడతాం, హారతి ఇస్తాం. హారతి ఇచ్చిన తర్వాత మొత్తం గురు పరంపరని, బృందావన్ ధామ్ని, మాయాపూర్ ధామ్ని, పంచతత్వాన్ని, ఓకే, శ్యామకుండని, రాధాకుండని, ఓకే, అందరికీ కూడా జై అని చెప్తుంటాం కదా, మన లాస్ట్ లో చెప్తుంటాం క్షీర ప్రభుపాద్కి జై అనుకుంటాం. సో రాధాకుండకి జై, శ్యామకుండకి జై, గిరి గోవర్ధన్ కి జై. అలాగే అన్ని వరుసగా అందరికి జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, పూరి ధామ్ కి జై, నవద్వీప్ ధామ్ కి జై, గంగమాయికి జై, యమునామాయికి జై. భక్తులందరినీ మనం కొంచెం ఒక 5 నిమిషాలు వెచ్చించి అందరికీ కూడా జయ జయలు పలకాలి. ఓకే, అలా చేస్తుంటారు. మీరు గుళ్ళో కనుక చూసి ఉంటే అందరం కూడా రోజు హారతి అయిన తర్వాత జయకారాలు అంటారు. ఓకే, సో అందరినీ కూడా మనం నమస్కరించాలి. సో వీళ్ళందరినీ కూడా అంటే ఏంటి, ఒకసారి మనం ప్రతిరోజు కూడా గుర్తు తెచ్చుకోవాలి బృందావనం. బృందావనంలో ఏం గుర్తు తెచ్చుకోవాలి? మళ్ళీ శ్యామకుండ గుర్తు తెచ్చుకోవాలి, గోవర్ధనగిరి తెచ్చుకోవాలి, బృందాదేవిని తెచ్చుకోవాలి. ఇంకా నేను మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? కృష్ణ ప్రేమ ఇచ్చే 5గురు ఉన్నారు బృందావనంలో. గుర్తుందా ఎవరికైనా? గోవర్ధన్, గోవర్ధనుడు, నెక్స్ట్ బృందాదేవి, ఇంకా గోస్వాములు కూడా వస్తుంది మాతాజీ దీంట్లో. తులసి గోస్ అదే తులసి. బృందాదేవి అంటే తులసీదేవి. ఇంకొకటి అక్కడ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నారు అక్కడ, మన కృష్ణ ప్రేమను ఇవ్వగలిగింది గోస్వాములు ఓకే, గోస్వాములు గోస్వాములు మాతాజీ. వీళ్ళందరూ ఓకే. ఇంకా యమునాదేవి, యమున. సో వీటన్నిటిని మనం రోజు తలుచుకోవాలి. ఇంకొకళ్ళు గోపేశ్వర్ మహాదేవ్. సో బృందావనంలో బృందావన్ ధామ్ కి జై, గోపేశ్వర్ మహాదేవ్ కి జై, యమునాదేవి కి జై, రాధాకుండ కి జై, శ్యామకుండ కి జై. ఓకే, రాధాకుండలో అసలు ఎప్పుడైతే మనం ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి ఈ జన్మలోనే కృష్ణ సేవ అనేది కలుగుతుంది. ఓకే, అయితే రాధాకుండలో అందరికీ స్నానం చేసే అర్హత కూడా ఉంది. ఓకే, సో చాలా ఉందండి భక్తి. హరే కథ కృష్ణ చాలా మాతాజీ. గోపేశ్వర మహాదేవ మాతాజీ. శివుడు గోపిక రూపంలో ఉంటాడు కదా అక్కడ. ఓకే, రాసలీలప్పుడు వస్తాడు కదా ఓకే, గోపేశ్వరుడు కాదు. మాతాజీ వీళ్ళేనా గోవర్ధన్కి బృందాదేవి, తులసి మాత, బృందా అన్న యమునాదేవి, తులసి అన్న రాధా. ఒకటేనండి, బృందా అన్న తులసి అన్న ఒకటే. ఓకే మాతాజీ. గోపేశ్వర్ మహాదేవ్ అంతే కదా మాతాజీ. యమున, యమునాదేవి, తులసి రాధాదేవి కూడా ఉన్నారు కదా మాతాజీ. రాధరాణి. సరే, ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క స్క్రిప్చురల్ రెఫరెన్సెస్ చూద్దాం అండి. ఫస్ట్ శ్రీమద్ భాగవతం మీ దగ్గర ఓకే, శ్లోకం తెలుగులో ఉందో చూస్తాను ఒక నిమిషం. భాగవతం బుక్ లో ఉందమ్మా. 11th canto 5th chapter, 11th canto. ఇది శ్లోకం పెడుతుంది. పేజ్ నెంబర్ మాతాజీ 11/532 అండి, నాకు పేజ్ నెంబర్ తెలియదు. కృష్ణ వర్ణం అదే కదా మాతాజీ. అవునండి. పేజీ నెంబర్ చెప్పండి మాతాజీ. 343 పేజ్ నెంబర్.
అందరి దగ్గర భాగవతం ఉంది కదా, ఏదో ఒక ఉంది కాపీ, మాతాజీ. ఇస్కాన్దే అని కాదు, ఉంది మాతాజీ. కనీసం ట్రాన్స్లేషన్ ఉండాలి. ఓకే, ఉంది. లేకపోతే మన ఫౌండేషన్ మనకి ఏంటంటే కలియుగం మనకి చాలా స్పెషల్. ఇది అన్నిటి మీద అనుమానమే మనకి. సో వీళ్ళు ఎప్పుడు చైతన్య మహాప్రభు కృష్ణుడు అంటున్నారు, సో భాగవతంలో వీళ్ళే రాసేసారా అని కూడా మనం అనొచ్చు. ఓకే, సో మనకి దగ్గర గోరఖ్పూర్ ప్రసాద్ ఉన్నా సరే, గీతా ప్రసాద్ ఉన్నా సరే, ఎవరిదైనా సరే. ఓకే, శ్లోకం నంబర్ 11.532. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధసః. సో కమలా గారు, మీ దగ్గర బుక్ ఉంది కదా, మీనింగ్ చదవండి. కలియుగమునందు బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణ నామమును ఉచ్చరించునట్టి భగవద్ అవతారములను సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చింతురు. అతడు శ్యామల వర్ణుడు కాకపోయినను స్వయముగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. అనుయాయులతో, సేవకులతోనూ, అస్త్రములతోనూ, పార్షదులతోనూ అతడు కూడి ఉండును. హరే కృష్ణ. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. కృష్ణవర్ణం త్విషా కృష్ణం. కృష్ణవర్ణం నేను మీనింగ్ చెప్తున్నాను. సరే, చదవనా? అక్కర్లేదు. సో కృష్ణవర్ణం అంటే నిత్యము కృష్ణుడిని వర్ణించేవాడు. ఇంకొకటి కృష్ణుడి ఏమంటారు ఇక్కడ, కృష్ణుడే నిత్యము కృష్ణుడిని వర్ణించేవాడే, కానీ త్విష అకృష్ణం. కృష్ణ రంగు అంటే నలుపు, శ్యామల వర్ణం. అకృష్ణం అంటే నలుపు కాదు. ఓకే, కృష్ణుడే నిత్యము కృష్ణుడిని వర్ణించేవాడే, కానీ కృష్ణ రంగుకి ఆపోజిట్ ఉన్నవాడు, తెల్లగా ఉన్నవాడు, అంటే మెరుపు రంగులో ఉన్నవాడు. కృష్ణుడు నలుపు రంగులో కదా ఉంటాడు. అయితే ఈ రెఫరెన్స్ ఎవరిది అది మనం చూద్దాం. అతను ఏం చేస్తాడు అంటే సాంగోపాంగాస్త్ర పార్షదం. దాని మీనింగ్ చదవండి, అక్కడ శ్లోకంలో ఏముందో చదవండి. కలియుగమునందు బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణనామములను ఉచ్చరించునట్టి భగవతారమును సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చింతురు. అంకుల్ అది కాదు, సాంగోపాంగాస్త్ర పార్షదం అది ఉంది కదా, అక్కడ చదవమంటున్నారు. పాద సమూహము శ్రీ చైతన్యులు, అక్కడ చదవండి అంకుల్. నెక్స్ట్ పేజ్ లో 345 లో సెకండ్ పారా. ఓకే, సాంగోపాంగాస్త్ర పార్షదం అను పద సమూహము శ్రీ చైతన్యులు శ్రీకృష్ణుడే అని మరింత సూచించుతున్నది. ఆయన దేహము సదా చందనాభరణములతో, చందన లేపనముతో అలంకృతమై ఉండెను. తమ మహోన్నత సౌందర్యముతో ఆయన యుగజనులందరినీ జయించడివారు. దానవులను జయించుటకు భగవానుడు ఇతర అవతారములలో అస్త్రములను ఉపయోగించినను ఈ యుగంలో అతడు సర్వాకర్షణమైన శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వారిని జయించును. దానవులను జయించడి ఆయన అస్త్రము సౌందర్యమేనని శ్రీల జీవ గోస్వామి వివరించిరి. సర్వాకర్షుడైనందున దేవతలందరూ ఆయనతో పాటు అనుయాయులుగా ఉండిరని ఎరుగవలసి ఉన్నది. ఆయన కార్యములు అసాధారణములై ఉండెను. ఆయన అనుయాయులు అద్భుతమైన వారై ఉండిరి. సంకీర్తనోద్యమమును ప్రచారం చేసినప్పుడు ఆయన విశేషముగా బెంగాలు, ఒరిస్సా ప్రాంతములలో పలువురు పండితులను, ఆచార్యులను ఆకర్షించి ఉండి శ్రీ చైతన్యులు సర్వదా ఇక్కడ ఏం చెప్తున్నానంటే సాంగోపాంగాస్త్ర పార్షదం. భగవంతుడు జనరల్ గా అస్త్రాలను ఉపయోగించి శత్రు సంహారం చేస్తూ ఉంటారు కదా. సుదర్శన చక్రం వస్తుంది. యాక్చువల్లీ బృందావనంలో అస్త్రాలేవి ఉపయోగించలేదు కృష్ణుడు.
అసురుల్ని చంపడానికి ఏ అస్త్రం ఉపయోగించారు కృష్ణుడికి ఏంటంటే మెరుపు వర్ణమైన కాంతితో ఒక్క నిమిషం. కృష్ణుడు ఏంటి అంటే కృష్ణుడికి బృందావనంలో ఏంటంటే పూర్తిగా పిల్లవాడే, అంటే ఆటలాడే మనస్తత్వం. ప్రతి అసురుణ్ణి కూడా ఆట కిందే సంహరించేశాడు. అసలు అస్త్రం యొక్క అవసరమే రాలేదు, అస్త్రాన్ని అసలు వాడలేదు కృష్ణుడు. ఓకే, బృందావనం. సో అవతారాలు జనరల్ గా ఇప్పుడు రాముడికి మనం ఏమంటాం, కోదండం అంటాం, లేదా కృష్ణుడికి సారంగం అంటాం. అయితే ఈ అవతారంలో ఏంటి అంటే ఏది, ఏ అవతారంలో చైతన్య కృష్ణుడే కృష్ణుడిని నిత్యము వర్ణించేవాడు, ఆ కృష్ణ రంగులో లేనివాడు. అస్త్రాలని ఏంటి అస్త్రాల కింద వాడాడు అంటే తన యొక్క పార్షదులని, అంటే తను సహచరులు అందరూ కూడా భగవంతుడి దేవతామూర్తులతో సహా వాళ్ళని అంగాలు, భక్తి యొక్క అంగాల కింద తీసుకుని వచ్చి భక్తితో అసుర ప్రవృత్తిని మార్చడానికి ఏం చేశాడు, యజ్ఞ సంకీర్తన ప్రాయైకి ఏంటి స్థాపించాడు యుగధర్మం, సంకీర్తన యజ్ఞాన్ని స్థాపించాడు. సో కలియుగంలో సుమేధస, నిజంగా తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సంకీర్తన యజ్ఞాన్ని పాటిస్తారు. సో ఈ శ్లోకం మనకి ఎక్కడొచ్చింది, భాగవతంలో. కలియుగంలో జరగబోయేది సుఖ మహర్షి చెప్తున్నాడు పరీక్షిత్తుకి. పరీక్షిత్ అడుగుతున్నాడు ఫ్యూచర్ లో రాబోయే యుగం గురించి కూడా, రాజుల గురించి, యుగం గురించి, యుగ లక్షణాల గురించి అడిగినప్పుడు సుఖ మహర్షి చెప్తున్నాడు. చెప్తూ ఏకాదశ స్కందంలో ఏంటొచ్చింది, ఈ శ్లోకం వచ్చింది. ఓకే, కృష్ణవర్ణం తుషా కృష్ణం. సో ఇంకెవరైనా తెలుసా మీకు ఈ డెఫినేషన్ లో ఫిట్ అయ్యేవాళ్ళు? ఇక్కడ డైరెక్ట్ గా చైతన్య మహాప్రభు పేరు రాలేదు కదా, మీరు అడగచ్చు ఇక్కడ చైతన్యాన్ని రాలేదు కదా, అతనే ఈ అవతారం ఏంటి, మనకు అది కదా డిస్కషన్. మనకున్న అనుమానం ఉందా లేదా? అనుమానం లేకపోతే అనుమానం తెప్పించి దాన్ని క్లియర్ చేస్తుంది. ఓకే, అంతే కదా. మరి ఇక్కడ కృష్ణ చైతన్య అని రాలేదు, పేరు రాలేదు. కృష్ణుడు అని వచ్చింది, కృష్ణవర్ణంలో లేనివాడు అని వచ్చింది. ఓకే, సో సంకీర్తన ఆయన రూపము, ఆయన చేసే పని అంత వర్ణన వచ్చేసింది కదా మేడం. ఎందుకు అంటే మనకి ఇంకొక శ్లోకం రెఫరెన్స్ ఇక్కడ లేదు. నరసింహ లీల అప్పుడు ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు నరసింహస్వామి స్తుతి చేస్తున్నప్పుడు భగవంతుని త్రియుగ అవతారి అని కీర్తిస్తాడు. త్రియుగ అవతారి అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో నువ్వు అవతరిస్తావు, మరి కలియుగంలో ఛన్నావతారం కింద వస్తావు, గుప్తంగా ఉంటావు నువ్వు అని ప్రహ్లాదుడు అక్కడ చెప్తాడు. ఓకే, సో కలియుగంలో వచ్చే అవతారం గుప్త అవతారం, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అందులోకి మహాప్రభు ఫిట్ అవుతున్నారా లేదా మనం మిగతా రెఫరెన్సెస్ చూద్దాం. ఓకేనా. సో ఇతను సంకీర్తన యజ్ఞాన్ని స్థాపించాడు. సంకీర్త యజ్ఞం మీరు చరిత్ర కనుక చూసుకుంటే సంకీర్త యజ్ఞం మొదలుపెట్టింది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. ఎప్పుడు 550 సంవత్సరాల క్రితం ఈ హరినామం రోడ్ అంటే వీధుల్లో హరినామ సంకీర్తనం చేయడం, ఇవన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞాన్ని స్థాపించారు. ఓకే, యుగావతారం ఎప్పుడూ కూడా యుగ ధర్మం ఏంటి అనేది యుగం ఆరంభంలో భగవంతుడు వచ్చి చెప్తాడు. ఇంకా అర్థమైందా? కృష్ణుడు యుగావతారం కాదు, ద్వాపర యుగం చివరిలో వచ్చాడు కృష్ణుడు. ఓకే, కలియుగం స్టార్టింగ్ అంటే ఏంటి, 4,32,000 సంవత్సరాల ఇదిలో ఫస్ట్ 5,000 ఇయర్స్ లో చైతన్య మహాప్రభు వచ్చారు. ఓకే, సో ఇంకా మనం చైతన్య మహాప్రభు అనట్లేదు, ఈ అవతారం గురించి. పార్షదులతో కూడి, శబరా పార్షదులు నిత్యానంద, అద్వైత, గదాధార, శ్రీవాస పార్షదులతో కూడి సంకీర్తన యజ్ఞాన్ని స్థాపించింది చైతన్య మహాప్రభు. ఓకే, ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇంకా మనకి పేరు ఇంకా క్లియర్ గా రాలేదు. ఓకే, నెక్స్ట్ మనకి విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అంటే మహాభారతంలో రెఫరెన్స్. విష్ణు సహస్రనామం ఏ పురాణంలోది?
భారతంలో ఉంది. మహాభారతం భగవద్గీత ఏ పురాణంలో అది? మహాభారతం. మహాభారతం భగవద్గీత కూడా మహాభారతంలోనే. అదే మహాభారతంలో. కురుక్షేత్ర పర్వం. యా. సో విష్ణు సహస్రనామంలో సువర్ణవర్ణ హేమాంగు వరాంగశ్చందనాంగ, ఇక్కడ కూడా సువర్ణ వర్ణంలో ఉన్నాడు అని విష్ణుమూర్తి యొక్క నామం కదా ఇది. యాక్చువల్లీ విష్ణు సహస్రనామం అంటాం. భీష్ముడు కృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? సువర్ణవర్ణం. సో కొంతమంది అనొచ్చు సువర్ణవర్ణం అంటే మెరిసే వర్ణం అని, మెరిసే వర్ణం అని. కానీ ప్రత్యేకించి చైతన్య మహాప్రభుకి ఇంకొక పేరు ఏంటి అంటే గౌరాంగ, గౌరవర్ణంలో ఉన్నవాడు, అంటే మెరుపు బంగారు రంగులో ఉన్నవాడు. ఓకే. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఈ కలియుగంలో వచ్చే అవతారం సువర్ణ వర్ణంతో ఉంటుంది. చందనాన్ని అలంకరించుకుని ఉంటాయి అంగాలు. నెక్స్ట్ అందులోనే అంటే విష్ణు సహస్రనామంలోనే సన్యాసకృత్యమ శాంతో నిష్ఠ శాంతి పరాయణ. సన్యాసకృత్యమ అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఆ సువర్ణవర్ణంలో వచ్చి కృష్ణ యజ్ఞ సంకీర్తనం చేసిన వాడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఓకే. నెక్స్ట్ అది సెకండ్ రెఫరెన్స్. థర్డ్ రెఫరెన్స్ గరుడ పురాణం. ఓకే. గరుడ పురాణంలో భగవంతుడు చెప్తున్నాడు. ఎవరి దగ్గరైనా గరుడ పురాణం ఉంటే ఈ శ్లోకాన్ని వెతుక్కోవచ్చు. అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యౌ విశేషతః మాయాపురే నవద్వీపే భవిష్యామి సచీసుతః. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే అహం పూర్ణో భవిష్యామి, నేను భవిష్యామి అంటే ఫ్యూచర్ లో, రాబోయే కాలంలో, యుగ సంధ్యౌ అంటే 2 యుగాలు కలుస్తున్న టైంలో, ద్వాపర ఎండింగ్ కలియుగ స్టార్టింగ్, దాన్ని యుగ సంధ్య అన్నారు. మాయాపురే నవద్వీపే, మాయాపుర నవద్వీపంలో సచీసుతుడు కింద నేను అవతరిస్తాను. ఓకే. సో ఇది ఎందులోది? గరుడ పురాణం నుంచి. అదే గరుడ పురాణంలో కలే ప్రథమ సంధ్యాయాం లక్ష్మీకాంతో భవిష్యతి దారు బ్రహ్మ సమీపస్థః సన్యాసి గౌర విగ్రహ. కలే ప్రథమ సంధ్యాయాం అంటే కలియుగంలో ప్రథమ పాదంలో, ఓకే, లక్ష్మీకాంతో అంటే లక్ష్మీదేవి భర్త కింద నేను అవతరిస్తాను అని చెప్తున్నాను. సో చైతన్య మహాప్రభువుకి 2 భార్యలు తెలుసా? ఎవరికైనా పేర్లు తెలుసా? విష్ణుప్రియ, లక్ష్మీప్రియ. ఓకే. సో లక్ష్మీకాంతో అని అక్కడ వచ్చింది. దారు బ్రహ్మ సమీప, దారు బ్రహ్మ అంటే ఎవరు తెలుసా అండి ఎవరికైనా? జగన్నాథుడు. జగన్నాథ స్వామి క్షేత్రంలో సన్యాసి కింద కాలం గడుపుతాను. సో చైతన్య మహాప్రభు మొత్తం 48 సంవత్సరాలే ఉన్నారు అవతారం. అందులో 24 సంవత్సరాలు అతను పూరీధామంలోనే ఉన్నారు. ఓకేనా? సో ఈ 2 కూడా గరుడ పురాణం నుంచి రెఫరెన్స్. దారు అంటే చెక్క విగ్రహం జగన్నాథ స్వామి. ఓకే. మాతాజీ చైతన్య మహాప్రభుకి 2 భార్యలు చెప్పారు, విష్ణుప్రియాను లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ. నెక్స్ట్ నరసింహ పురాణం. ఓకే. నరసింహ పురాణంలో సత్యే దైత్య కులధినాశ సమయే సింహోర్ధ్వ మత్యకృతిః త్రేతాయాం దశకంధరం పరిభవాన్ రామేతి నామాకృతిః గోపాలన్ పరిపాలయన్ వ్రజపురే భరం హరన్ ద్వాపరే గౌరాంగ ప్రియ కీర్తనః
కలియుగే చైతన్య నామ ప్రభు. సత్యయుగంలో దైత్యకుల నాశనం చేసిన సింహోర్ధ్వ అంటే నరసింహ అవతారం కింద. ఓకే. త్రేతాయాం దశకంఠుణ్ణి నిర్మూలించడానికి రామేతి నామకృత రామావతారం కింద. గోపాలన్ పరిపాలయన్ వ్రజపురే వ్రజభూమిలో గోపకులని కాచేవాడి కింద ద్వాపర యుగంలో. గౌరంగ ప్రియకీర్తన కలియుగే చైతన్య నామ ప్రభు. కలియుగంలో చైతన్య మహాప్రభు కింద గౌరవర్ణంతో అవతరిస్తాను. సో నరసింహ పురాణంలో మీకు డైరెక్ట్ గా చైతన్య అని వస్తుంది. వరాహ పురాణంలో మాయాపురి, అలాగే తన సన్యాస జీవనాన్ని పూరి క్షేత్రంలో జరుపుతున్నాడు అని వస్తుంది. ఓకే, ఇది నరసింహ పురాణం. నెక్స్ట్ పద్మపురాణం. ఓకే, ఇవన్నీ మీకు ఎక్కడైనా దొరుకుతాయి. మీరు యాక్చువల్లీ ఇస్కాన్లో ఈ పురాణాలు లేవు, మనకి భాగవత పురాణం ఒక్కటే ఉంది. కొన్ని ఉపనిషత్స్ ఉన్నాయి ఇస్కాన్లో. ఓకే, సో ఇవి మీరు ఇంకెక్కడైనా కూడా మీరు చూసుకోవచ్చు ఈ పురాణాలు. కలే ప్రథమ సంధ్యాయాం గౌరంగోథం మహీతళే భాగీరథీ తటే రామి భవిష్యామి సచీసుతః. భాగీరథీ తటే, భాగీరథి ఎవరికి పేరు? గంగాదేవికి గంగా తీరాన, గంగా తటాన భవిష్యామి అంటే భవిష్యత్తులో సచీసుతుడు కింద భగవంతుడు. సచీసుతుడు అంటే ఎవరుమా? సచీదేవి అంటే చైతన్య మహాప్రభు తల్లి పేరు సచీదేవి. చైతన్య మహాప్రభు తల్లిదండ్రులు ఎవరు అంటే జగన్నాథ్ మిశ్రా, సచీదేవి. సో సచీసుత. మనకి సాంగ్ ఉంది కదా, జయ జయ జగన్నాథ్ సచిరానంద. జగన్నాథ్ సచి యొక్క పుత్రుడు సచీదేవి. ఓకే, సో గంగా తీరంలో మాయాపుర ధామంలో సచీసుతుడు కింద అవతరిస్తాను అని భగవంతుడు పద్మపురాణంలో చెప్పారు. నెక్స్ట్ నారద పురాణం. ఓకే, అహం ఏవ కలౌ విప్ర నిత్యం ప్రచ్ఛన్న విగ్రహ భగవద్భక్త రూపేణ లోకన్ రక్షామి సర్వదా. అన్ని లోకాలని నేను ఉద్ధరిస్తాను. ఎలాగా? భగవద్భక్త రూపేణ అంటే భగవంతుడి యొక్క భక్తుడి రూపంలో నేను వస్తాను. ఎందుకు అంటే భక్తి అనేది ఏంటో కూడా భగవంతుడు చూపిస్తేనే మనకు అర్థమైంది. శుద్ధ భక్తి ఏంటో మనకు అర్థం కానప్పుడు, ఇప్పుడు ఎలా అయితే బ్రహ్మ పోస్ట్కి ఎలిజిబుల్ లేకపోతే భగవంతుడే బ్రహ్మ కింద వస్తాడు, ఇంద్ర పదవికి ఎవరు లేకపోతే భగవంతుడే ఇంద్ర పదవి కింద వస్తాడు. సో శుద్ధ భక్తి చెప్పడం కోసం భగవంతుడే భక్త రూపంలో, అంటే భక్తుడి అవతారం. ఎవరి భక్తుడు? మన భక్తుడే, కృష్ణ భక్తుడే. ఇంకా భక్తుడి అవతారంలో నేను కలియుగంలో వస్తాను. అందుకనే చైతన్య మహాప్రభుని భక్త రూప అవతారం అని కూడా అంటారు. గౌర అవతారం, ఓకే, అలాగే భక్త రూప అవతారం. గౌరంగ కీర్తన కూడా ఉంది. గౌరంగ కరుణాకరు. గౌరంగ అంటే చైతన్య మహాప్రభు, గౌరవర్ణమైన అంగాలు కలిగిన వాడు. ఓకే, నెక్స్ట్ భవిష్య పురాణం. భవిష్య పురాణంలో ఆనందాశ్రు కల రోమ హర్షపూర్ణం తపోధన సర్వే మమ ఏవ ద్రక్ష్యంతి కలౌ సన్యాస రూపిణాం. కలియుగంలో ఆనందాశ్రు కల రోమ హర్షపూర్ణం అంటే భక్తి లక్షణాలు ఇవ్వండి. భక్తి లక్షణాలు ఏంటి అంటే ఆనంద అశ్రువులు కారుతూ ఉంటాయి, రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి, మూర్ఛ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ భక్తి లక్షణాలతో సన్యాస రూపిణాం, సన్యాస రూపంలో ఈ భక్తి లక్షణాలను ప్రదర్శిస్తూ
ఓకే, నన్ను అందరూ కలియుగంలో చూడగలుగుతారు అని ఏ పురాణం ఇది? భవిష్య పురాణం అండి. నేను మీకు తర్వాత లింక్ పోస్ట్ చేస్తాను, మీరు అది తెలుగులోకి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వాయు పురాణం అండి. పౌర్ణమాస్యం ఫల్గుణస్య ఫల్గునే ऋक्षयोगतः भविष्ये गौररूपेण సచీగర్భే పురందరాత్. అంటే ఫాల్గుణ మాసంలో ఫాల్గుని నక్షత్రం పౌర్ణమి రోజు, ఫల్గుని నక్షత్రం ఉంటే అది ఫాల్గుణ మాసం అవుతుంది, అంతేనా? సో ఫాల్గుణ మాసంలో ఫల్గుని నక్షత్రంలో సచీగర్భే, సచీదేవి గర్భంలో భవిష్యే, నేను భవిష్యత్తులో నేను అవతరిస్తాను అని వాయు పురాణంలో రెఫరెన్స్ వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ మత్స్య పురాణం అండి. ముండో గౌర సుదీర్ఘాంగస్ త్రిశ్రోత స్థిర సంభవ దయాళు కీర్తనగ్రహి భవిష్యామి కలౌ యుగే. కలియుగంలో గౌరవర్ణంలో వస్తాను. ముండో అంటే షేవెన్ హెడ్, సన్యాసి కదా అతడు. సన్యాసి ఏంటి, కేశాలు ఉంచుకోరు కదా, కేశ అంటే క్షవరం చేయించుకున్న దాన్ని ఏమంటారు? కేశ ఖండన చేసుకుని ఉన్న అవతారంలో దయాళు కీర్తనగ్రాహి. ముఖ్యంగా భగవంతుడు ఈ అవతారంలో వచ్చి చేసినది ఏంటి అంటే కీర్తన, హరికీర్తన యుగ ధర్మం కింద స్థాపన చేయడం. సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపన చేయడం కోసం ప్రతి యుగంలో నేను వస్తాను. మీకు అర్థమైందా? ప్రతి యుగంలో నేను వస్తాను అన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? కలియుగంలో ఛన్నావతారంలో ఉంటావు అన్నాడు. గుప్త అవతారంలో, గుప్త అనగానే మనకి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు అవతారాల కింద చెప్పేసుకుంటున్నారు, కానీ మనకి అక్కడే వదిలేదు భగవంతుడు. మీకు అన్ని మిగతా పురాణాల్లో నుంచి కూడా మనకి రెఫరెన్సెస్ అందుకనే తీసుకుంటాడు. కలియుగంలో సంకీర్తన యజ్ఞం స్థాపిస్తాడు, పార్షదులతో వస్తాడు, ఆ కృష్ణం గౌరవర్ణంలో ఉంటాడు, సచీ గర్భాన్ని వస్తాడు, గంగా తీరంలో వస్తాడు, ఓకే, పూరి ధామంలో నివసిస్తాడు. ఇవన్నీ కూడా మనం అన్వయించుకోవాలి, ఎక్కడ ఎవరికి సూట్ అవుతుంది. నెక్స్ట్ స్కంద పురాణం. అంతఃకృష్ణ బహిర్గౌర సాంగోపాంగాస్త్ర పార్షద సచీ గర్భే సమప్నుయాం మాయా మానుష కర్మకృత్. మాయా మానుష కర్మకృత్ అంటే నేను మనిషి రూపంలో వస్తాను. అంతఃకృష్ణ లోపల కృష్ణుడు, బయట గౌర, చూడ్డానికి కానీ గౌరవర్ణం కానీ అంతర్ కృష్ణుడు. ఓకే, సచీ గర్భే, సచీదేవి గర్భాన్ని నేను అవతరిస్తాను అని చెప్పిన నేను మీకు ఈ లింక్ పంపిస్తానండి. తర్వాత మీకు ఆ పురాణాలు కనుక మీకు ఎక్కడైనా తగిలితే మీరు అందులో వెతుక్కోవచ్చు. మాతాజీ, కృష్ణావతారంలో లీల చేయబట్టి బాగా ఫేమస్ అయిపోయినట్టు అందరికి తెలుస్తాను మాతాజీ. చైతన్య మహాప్రభు మఠం మాకు ఈ భగవద్గీత క్లాసులకు వచ్చినాకే మేము తెలుసుకుంటా ఉన్నాము కృష్ణావతారం. చైతన్య మహాప్రభు లీలలు చాలా చాలా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కృష్ణ లీలల కంటే కూడా చాలా మాధుర్యంతో కూడి ఉంది. అంటే చైతన్య భాగవతం తెలిసినంతగా అవి తెలియదు కదా మాతాజీ అందరికి. ఇప్పుడు మేము భాగవతంలో విన్నాక కొంచెం రేపు ఇటు కలకత్తా మాయాపురి అవడం వల్ల ఇటువైపు దక్షిణాది వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. దక్షిణాది వాళ్ళకి తక్కువ తెలుసు. తక్కువ ఇదే ఇస్కాన్ వల్ల కొంచెం తెలుస్తుంది. అదే నేనంటా ఉన్నా, లేకపోతే మాకు చైతన్య మహాప్రభు తెలియదు అసలు. ఇస్కాన్ లోనే ఫస్ట్ చూసింది నేను. ప్రభుపాదుల వారు ధనుస్తుంది కానీ చైతన్య ఈ సచీ సుతాష్టకం అనేది అమ్మ కదా?
కాదు కాదు అంతే అసలు ఇంకా చైతన్య కృష్ణుడే కదా మహాప్రభు చైతన్య కృష్ణుడే మహాప్రభు కదా. అదే చైతన్య చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మ అదే కదండి. అమ్మ సతీ అంటారు కదా. కాదు. సచీసుత అంటే చైతన్య సచీసుత ప్రభు. అంటే సచి యొక్క సుతుడు. సచి యొక్క సుతుడు. అంటే చైతన్య కృష్ణుడి మహాప్రభు. అవతారం అని చైతన్య ఆయన అంటే మహాప్రభు కృష్ణుడు గురించే కదా. వచ్చింది అది. మ్మ్. మొన్న చదువుకున్నాం కదా క్లాసులో సచీసుత అవును 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 అది అందుకని సచీసుత. సుతుడు అంటే సచీసుత కొడుకు కదా, సచి కొడుకు. ఆ. శ్రీమద్ భాగవత సేవది ఇదం శరీరం పతత్యవశ్యం. శరీరం క్షీణిస్తూనే ఉంటుంది. కళ్ళు కనిపించే తర్వాత ఓకే ఓకే. సో నేను మీకు లింక్ పోస్ట్ చేశాను శ్రీమద్ భాగవత సేవలో. మీకు గూగుల్ ఉంటే ఇన్ తెలుగు అంటే అది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది మీకు. ఓకే, వర్సెస్ నోట్ చేసుకోండి. ఓకేనా? సో వీటిని బట్టి మనకి ఆచార్యులు ఏం చెప్పారు అంటే చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడి అన్ని వర్సెస్ కి ఫిట్ అయ్యేది చైతన్య మహాప్రభు. ఇక మనం చైతన్య భాగవతం, చైతన్య చరితామృత అవన్నీ చదివితే మనకి మహాప్రభు లీలలు ఎక్కడెక్కడ తన అవతారాన్ని అందరికీ చూపించలేదు చైతన్య మహాప్రభు. తనే కృష్ణుడని ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు జగన్నాథ్ పూరి వచ్చారు మహాప్రభు ఫస్ట్. జగన్నాథ్ పూరిలో జగన్నాథ్ స్వామిని చూడంగానే మూర్చిపోయాడు. ఎంతకీ లేవడు. అసలు మనిషి ఏమిటి ఇంత అందంగా ఉన్నాడు, ఇంత దేదీప్యమానంగా వెలుగుతున్నాడు, పడిపోయాడు లేవడు. అందరూ చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే పూర్తి భక్తి భావనలోనే ఉన్నాడు, భక్త రూపం కిందే ఉన్నాడు. తనే భగవంతుడు అని అనుచరులకి తప్ప ఎవరికి కూడా చెప్పలేదు. ఓకే, సో లీలలు ఎక్కువగా చూస్తే మనం మహాప్రభు భక్తుడి కింద భక్తి ఎలాగా ఉండాలి అని తను స్వయంగా భక్తి ప్రకటించాడు, ఎలా ఉండాలి భక్తి అనేది. ఓకే, చూస్తే మనిషి అంటే జగన్నాథ్ స్వామిని చూసి 2 అంగుళాలు పొడవు పెరిగిపోయాడు ఇన్స్టెంట్ గా. మనుష్య రూపేణ మనుషుడికి మానవుడి కిందే వచ్చాడు మహాప్రభు. ఓకే, సో మనకి చైతన్య లీలలు వినే కొద్దీ మనకి అర్థమవుతుంది. మనం చదువుతున్న శ్రీమద్ భాగవతం మీరు కనుక బుక్స్ మీ దగ్గర ఉంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో 45 పేజీలు చైతన్య మహాప్రభు గురించి రాశారు ప్రభుపాద. ఎందుకు అంటే భాష్యాలన్నీ కూడా ఆ హైయెస్ట్ రసం అనేది మనం ఇక్కడ ప్రభుపాద భాష్యాల్లోనే కదా చదువుతున్నాం. శ్లోకం మీనింగ్ కథలు చదివేయచ్చు, ఎన్నిసార్లు అయినా చదివేయచ్చు, కానీ దాని భావన మనకు అర్థం అవ్వట్లేదు. ప్రభుపాద వారు రాసిన భాష్యంతో మనకు అర్థం అవుతుంది, ఓహో ఇక్కడ అర్థం ఇలానా, దీని ఉద్దేశం ఇదా, భగవంతుడి ఉద్దేశం ఇదా. సో ఇవన్నీ చైతన్య మహాప్రభు ధారలో మహాప్రభు శిష్యులైన గోస్వాములు పరంపరలో మనం దీన్ని చదువుతున్నాం. కాబట్టి చైతన్య మహాప్రభు గురించి మనకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇది మొదలెట్టాను డిస్కషన్ అంటే ఫౌండేషన్, మన భక్తికి ఫౌండేషన్ మనకి స్ట్రాంగ్ గా ఉందా లేదా, మన సరైన ఆధారం సరైన ప్రామాణికంగా మన ప్రతిరోజు మీరు ఎంతో రెగ్యులర్ గా మీరు అందరూ వస్తున్నారండి, ప్రతిరోజు గంట సేపు వస్తున్నారు. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ మీరు టైంని వెచ్చిస్తున్నారు. సో కరెక్ట్ దాంట్లో మనం పెడుతున్నామా మన నమ్మకాన్ని. మనకున్న ఆయు పరిమాణం చాలా తక్కువ. ఇందులో ప్రతిరోజు మనం ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, భగవద్ అనుగ్రహం. ఓకే, సో ఇది మనం నేర్చుకుంటున్న ఈ జ్ఞానంకి బేస్ ఏంటి, కరెక్ట్ కాదా, శాస్త్ర ప్రమాణం. అందుకే ప్రతిసారి ఫస్ట్ పేజీ నుంచి ప్రభుపాద వారు ప్రామాణికం గురించి మాట్లాడతారు, ప్రామాణికం మాట్లాడతారు, పరంపర మాట్లాడతారు, గురు సాధు శాస్త్రం ఒకటే చెప్తోందా లేదా చూసుకోండి. ఎందుకు అంటే చాలా అనర్థాలతో దోష నిధయరాజన్, ఇదే భాగవతంలో వస్తుంది. కలియుగం మొత్తం దోషాలతో నిండుకుని ఉంది. ఎవరు చెప్తున్నారు? సుఖ మహర్షి చెప్తున్నాడు పరీక్షిత్తుకి. దోష నిధి, నిధి అంటే ఏంటంటే పెద్ద కొండ. ఇందులో నిధి ఏంటి, కలియుగంలో నిధి ఏంటి అంటే దోషాలు. దోష నిధే రాజన్, ఓ రాజా కలియుగం మొత్తం దోషాలతో నిండుతుంది. అస్తి ఏకో మహాన్ గుణ, కానీ ఒక మహాగుణం ఉంది. ఏంటా గుణం? వచ్చే ఎవరికైనా ఈ శ్లోకం? అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, ఈ రెఫరెన్స్ కూడా ఇచ్చేస్తాను.
12:3:51 ద్వాదశ స్కందం 3వ చాప్టర్ 51st శ్లోకం. ఎవరి దగ్గరైనా ఉంటే చదవచ్చు దాని మీనింగ్. కలేర్దోష నిధే రాజన్ అస్తి హ్యేకో మహాన్ గుణః కీర్తన దేవ కృష్ణస్య ముక్త సంగా పరం భ్రజేత్. నా దగ్గర తెలుగులో లేదు, అందుకని మిమ్మల్ని అడిగాను ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే. మాతాజీ 12:3:50. 12:3:51 పేజ్ నెంబర్ చెప్పండి, మిగతా వాళ్ళకి కూడా తెలుసు. 74 75 మీనింగ్ చదవండి. కలేర్దోష అదే కదా మాతాజీ. ఆ, రాజా, కలియుగము దోష సాగరమే అయినప్పటికీ దీనిలో ఇంకనూ ఉన్నట్టి ఒక మహాగుణమేమనగా కేవలము హరే కృష్ణ మహామంత్రము కీర్తించుట చేతనే మనుషుడు భవబంధ విముక్తుడై పరంధామమునకు చేరగలుచున్నాడు. కీర్తన దేవ కృష్ణస్య, కృష్ణుణ్ణి కీర్తిస్తే చాలు. ముక్త సంగ పరం వ్రజేత్, ఇక్కడి నుంచి ముక్తి పొంది పరంధామాన్ని చేరుకుంటాడు. అది ఒక్క ఈ యుగం వాళ్ళకే ఉంది. మిగతా యుగాలన్నిటికీ సాధన చాలా ఉంది. వానప్రస్థానికి వెళ్ళాలి, పూర్తిగా భక్తి సాధన చేయాలి. కలియుగంలోకి అంత కెపాసిటీ లేదు కాబట్టి ఒక మహాగుణం ఏంటి అంటే ఇది. పరీక్షిత్తు కూడా కలిని విడిచిపెట్టడానికి ఒక కారణం ఇదే. అనేక కారణాలు ఉన్నాయి కలిని విడిచిపెట్టడానికి. ఒక కారణం ఏంటి అంటే చూస్తున్నాడు, కాలం ఎలాగో మనం ఆపలేము, కానీ ఈ కలి వల్ల ఒక మేలు జరగబోతుంది అందరికి. ఏంటది? రూల్స్ తగ్గిపోయాయి, పాటించాల్సిన రూల్స్ తగ్గిపోయాయి. కేవలం కృష్ణ కీర్తనతో అందరికీ ముక్తి సాధ్యపడుతుంది. సో సరే విడిచిపెట్టేసారు అది. రేపటి నుంచి మనం భాగవతం కంటిన్యూ చేద్దామండి, ఓకేనా? సో ప్రమీల గారు, మీరు కుదిరితే ఒక్కసారి నాకు ఫోన్ చేయండి క్లాస్ అయ్యాక. నేను మీకు ట్రై చేస్తున్నాను, మీకు రావట్లేదు ఫోన్. అవునా? చేస్తాం మేడం, ఒకసారి తర్వాత క్లాస్ తర్వాత. అలాగే. వాంఛా కల్ప